ఈరోజు ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య. మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఏటా వచ్చే మౌని అమావాస్యకు ఈసారి వచ్చే మౌని అమావాస్యకు చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈసారి వచ్చే మౌని అమావాస్య 144 సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళ సమయంలో వస్తుంది. కనుక ఈ మహాకుంభమేళ సమయంలో వచ్చే ఈ మౌని అమావాస్యకు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఉంటుంది. ఈరోజు దేవతల శక్తులు భూమి మీదకు ప్రసరించి ఉంటాయి. ఈ మౌని అమావాస్య కోటి రెట్ల శక్తివంతమైనది. ఈరోజు ఏ పరిహారం చేసినా కోటి రెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి అద్భుతమైన రోజు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలన్నా, నరదృష్టి, నరఘోష, నరపీడ పూర్తిగా తొలగిపోవాలంటే అమావాస్య రోజు దిష్టి ఎలా తీస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి పూర్తిగా తొలగిపోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. నరదిష్టి తగిలినప్పుడు ఆ దిష్టి నుండి బయటపడడానికి చాలా పరిహారాలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం కూడా ఒకటి. ఈ పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్లో శుభ్రమైన నీటిని కొన్ని పొయ్యాలి. ఈ నీటిలో పసుపు, సున్నం వేయాలి. ఈ సున్నం అనేది మనకు పాన్ షాప్లలో దొరుకుతుంది. పసుపు, సున్నం నీటిలో కలవడం వలన ఈ నీళ్లు ఎర్రటి రంగులోకి మారుతుంది. దిష్టి నీళ్లు ఎర్రగా ఉండాలి అంటే పసుపుతో పాటుగా సున్నం కూడా కొంచెం ఎక్కువగానే కలపాలి. అప్పుడే మంచి ఎర్రటి రంగులోకి ఈ నీళ్లు మారుతాయి. ప్లేట్లోని నీళ్లు మంచి ఎర్రటి రంగులోకి రావడానికి పసుపు, సున్నం వేసి చక్కగా కలపాలి. ఆ తర్వాత రాళ్ళ ఉప్పును ఈ నీటి మధ్యలో పోయాలి. కొన్ని ప్రదేశాలలో ఈ ఉప్పును కల్లుప్పు అని కూడా అంటారు. ఈ పరిహారానికి అంటే దిష్టి తీయడానికి ఉపయోగించే పరిహారాలకు రాళ్ళ ఉప్పునే వాడాలి. సన్నటి ఉప్పును వాడకూడదు. ఈ రాళ్ళ ఉప్పు మీద కొంచెం పసుపు, కుంకుమను పెట్టాలి. ఇప్పుడు కరావు కానీ ఎండిపోని మచ్చలు లేనటువంటి నిమ్మకాయను తీసుకొని శుభ్రంగా పసుపు నీటిలో కడిగి తుడవాలి. ఈ నిమ్మకాయను వీడియోలో చూపించే విధంగా 4 భాగాలుగా కొయ్యాలి. నిమ్మకాయ 4 భాగాలు పూర్తిగా విడిపోకూడదు. మనం గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు వంకాయలను ఎలా మధ్యలో 4 భాగాలుగా కట్ చేస్తామో అలా కట్ చేయాలి. ఇలా నిమ్మకాయను 4 భాగాలుగా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో పసుపు, కుంకుమను ఏ భాగానికి ఆ భాగం అంటే విధంగా చక్కగా పసుపు, కుంకుమలను పెట్టాలి.
ఆ తర్వాత నిమ్మకాయ మధ్యలో రాళ్ళ ఉప్పును నింపాలి. ఈ నిమ్మకాయను ప్లేట్లో ఉన్నటువంటి రాళ్ళ ఉప్పు పైన పెట్టాలి. ఇప్పుడు లవంగాలను తీసుకోవాలి. ఈ లవంగాలు మధ్యలో ఇరిగినవి కాకుండా పూర్తిగా ఉన్నటువంటి లవంగాలను తీసుకోవాలి. లవంగాలకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఎక్కువగా ఉంటుంది. పసుపు కుంకుమ రాసి రాళ్ళ ఉప్పుతో ఉన్నటువంటి నిమ్మకాయ మీద కర్పూరం పెట్టి వెలిగించాలి. వెలుగుతున్న ఈ కర్పూరం మీద ఎక్కడా విరగనటువంటి పూర్తిగా ఉన్న లవంగాలను పెట్టి కాల్చాలి. ఈ లవంగాలు కాలుతున్నప్పుడు వచ్చేటువంటి పొగ మన ఇంట్లో ఎన్ని రూమ్లైతే ఉంటాయో, హాల్, కిచెన్, బెడ్రూమ్లు, ఇలా మన ఇంట్లో ఎన్ని రూమ్లైతే ఉంటాయో అన్ని రూమ్లలో ఆ పొగ వ్యాపించేలా ఇంట్లోని అన్ని గదులలో ఈ ప్లేట్ని తిప్పాలి. వెలుగుతున్న కర్పూరం ఆరిపోతుంది అనుకున్నప్పుడు ఇంకో కర్పూరాన్ని యాడ్ చేస్తూ వెలుగుతున్న కర్పూరం మీద లవంగాలను పెట్టాలి. ఈ లవంగాలు కాలుతున్నప్పుడు వచ్చే పొగ మన ఇంట్లో ఉన్న అన్ని రూమ్లలో మూలమూలల్లో వ్యాపించాలి. మన పెద్దవాళ్ళు అంటారు, ఏవైనా చెడు శక్తులు మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు చీకటిగా ఉన్న ప్రాంతాలలో మూలల్లో ఎక్కువగా ఉంటాయని. అందుకే దిష్టి నీళ్లను, నిమ్మకాయను, రాళ్ళ ఉప్పును, లవంగాలు కాలినప్పుడు వచ్చే పొగ ఇంట్లో ఉండే మూలమూలల్లో తిప్పాలి. అలాగే ఇల్లు ఎప్పుడూ కూడా చీకటిగా ఉంచకూడదు. ఎప్పుడూ చిన్న దీపమైనా సరే ఇంట్లో వెలిగేలా చూసుకోవాలి. ఇలా అన్ని రూమ్లలో తిరిగిన తర్వాత ఇంటి సింహద్వారానికి ఎదురుగా నిలబడి ఈ ప్లేట్ని ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు 5 సార్లు తిప్పి ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో ఈ ప్లేట్లోని ఎర్రటి నీళ్లను, రాళ్ళ ఉప్పును, నిమ్మకాయను, కాలిన లవంగాలను అన్నిటినీ పడవేసి వెనుకకి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఈ నీళ్లను, నిమ్మకాయను, ఉప్పును ఎవరైతే పడేసి వచ్చారో వాళ్ళు బయటే కాళ్ళు కడుక్కొని సరాసరిగా బాత్రూంకి వెళ్ళి స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు, కర్పూరపు పొడిని వేసుకొని అలాగే కొన్ని వేపాకులను వేసి చక్కగా స్నానం చేయాలి. దిష్టి తీసేటప్పుడు వేసుకున్నటువంటి బట్టలు అంటే విడిచిన బట్టలను వెంటనే ఉతికి ఆరేయాలి. వెంటనే బట్టలను ఉతకలేము అనుకునేవారు నీళ్ళల్లో అయినా తీసి పక్కన పెట్టి ఆ తర్వాత అయినా ఆ బట్టలను పిండేయాలి. ఆ తర్వాత ఇంట్లోని వారందరూ కూడా స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో పసుపు, కర్పూరపు పొడి, వేపాకులను వేసి స్నానం చేసి ఇడిచిన బట్టలను ఉతికేయాలి. లేదా నీటిలో తీసివేసి ఆ తర్వాతైనా ఉతికేయొచ్చు. ఈ విధంగా అమావాస్య గడియలలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి విధంగా దిష్టి తీసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి.